స్టార్ట్. ఈ వారం కవిత 8వది. కల్పన మరపునబడి. అక్టోబర్ 18, 2020. మాదిరాజు రంగారావు. కల్పనలో గడుస్తుంది బ్రతుకులో బహుభాగం. కల్పనలో గడుస్తుంది బ్రతుకులో బహుభాగం. వాస్తవ అనుభవంలో సమస్యలెన్నో. తృప్తి రేఖ మానసిక తోరణ పోతుంది. మట్టి అంటకుండా బ్రతుకులు సాగేనా. తృప్తి రేఖ మానసిక తోరణమవుతుంది. మట్టి అంటకుండా బ్రతుకులు సాగేనా. మౌన బంధనంలో ఉన్న మనిషి సమాజ చలనంలో భాగం. ప్రేక్షక పాత్ర వహించే వ్యక్తి ప్రపంచ చేతనలో పార్శ్వం. బోనులో చిక్కిన పులి కొన్ని అడుగుల మేరలో తిరుగుతుంది. లోనుండి చూస్తూ అమాయకంగా. విజయం మనిషిని పీఠంపై నిలుపుతుంది. ఆ సమయం అంతా తన వశమైనట్లుగానే. ప్రభుత కూడా దీనికి తోడైతే ఎదురులేని ధీమా నియంతగా మార్చేను. కవితలో మరో పాత్రకు వీలును కలిగించేను. స్వేచ్ఛలో స్వతంత్రం వికృత రూపం పొందవచ్చు. నినాదం స్ఫులింగమై దహనకాండ జరుగవచ్చు. వెనుకనే విస్ఫోటం భయగుహలో దింపవచ్చు. ప్రతి పువ్వుకు అవకాశం సృజన వనంలో. ప్రజాస్వామ్య భావనకు చేతన వేదికయ్యి ఫలితం మార్చేను సమాజ సందర్భంలో. కల్పన మరపునబడేను జనవాస్తవ చేతనతో. కల్పన మరపునబడేను జనవాస్తవ చేతనతో.